అన్నయ్య ఇదిగో అన్నయ్య చలో. నీళ్ళు తాగన్నా అమ్మా రాత్రి ఇదిగో చలము తెచ్చాను, వచ్చి దానం తెచ్చుకోండి. మీకోసం కొన్ని యోజనల దూరం వెళ్ళి తాగడానికి నీళ్లు తెస్తే పులుపు లేక పలుపు లేక నీ సహాయ స్థితిలో పడిపోయి ఉన్నారే అన్నయ్య, అమ్మా, తమ్ముళ్ళు లెండిరా అన్నా. నీళ్లు తెచ్చాను అన్నయ్య, ఇదిగో అన్నయ్య, లేచి తప్పికి తెచ్చుకోండి అన్నయ్య. ఎన్నో యోజనం దూరం వెళ్ళానమ్మా, అడవులంతా గాలించాను, ఎక్కడో జలమే కనిపించలేదు. చివరకు ఒక సరళ కనుకొని నేను కూడా దాహం తెచ్చుకోకుండా మీకోసం నేను తెచ్చానే. అయ్యో
అడ్డమే నడిచి నడిచి మీరు అలసి తులసిపోయారని మీకు తెలుసు. కానీ ఇప్పుడు లేచి దాహం తెచ్చుకుంటే శక్తి కలుగుతుంది కదా. ప్రాణాలతో ఉన్నారా అమ్మా? మీరు సెలవిచ్చిన విధంగానే ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడ జలపక్షులు ఉంటాయని చెప్పారు. అదే సరణ కనుక్కుని వెళ్ళానన్నయ్యా. జలపక్షులు తరణ కనుకుని నీళ్లు తెచ్చానన్నయ్యా. లేచి దహం తీర్చుకోండి. అయ్యో దైవమా, తెల్లవారితే 56 రాజ్యములకు యువరాజు పట్టం కట్టుకుని పరిపాలించవలసినటువంటి ఈ ధర్మమూర్తి ఈ ఘోరారణ్యముల్లో దారి తెలియక రాయనక రప్పనక మొప్పనక అడ్డమి నడిచి నడిచి ఆకలి తప్పులు సొలసి ఇన్ని కష్టాలు పడుతున్నాడు. ఇక మాట పుట్టి గురువంశాల ఎండా గాలికి కన్నెరుగునటువంటి ఈ మహాసాధ్వి అజేయ పరాక్రమ సంపన్నులైనటువంటి 5 మంది కొడుకులకు తల్లి అయి ఈనాడు ఆకలి తప్పులు చే సొమ్మసిలి పడిపోయినది. ఇక వీడు అర్జునుడు అన్నా, నేను జగదేక వీరుడవుతానయ్యా, జగదేక వీరుడనవుతాను. ఆకలి తప్పులు చేయించలేని వాడు వీడు జగదేక వీరుడు. తెచ్చుకోరా. అయ్యో, మెత్తని పాన్పుల పైన పవలించే ఈ సుకుమారులు నకులు సహదేవులు రాళ్ళు కనువులు తుడుచుండగా అలాగే పవలించే సింహములు కాయలు పోతులు ఏనుగులెగులున్న చోట ఇంచుక భయభక్తులు దిగి
అడ్డది నడ్డసి నడ్డసి ఆకలి దట్టిసే సొలసి కఠినము మెరుసు నేలపై వసముందని వేసుకుని పవలించి ఉన్నారు భ్రాంతులై మీరు దురితాకుడైనట్టి దుర్యోధనులకు చిక్కి ధృతరాష్ట్రమునాదిపుడు కసిదీరమ్మములను కడకళ్ళు పెట్టే ధరణి వేపుల పల్లె ధముడవు సౌరి కరుణం లేక కడుమోసమాయే దైవమా దుర్మార్గుడైన త్రిగోదరుని మాయకు చిక్కి పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడు మాకిన్ని కష్టములు పెట్టాడు. కృష్ణయ్య ఎమి చేతున్నా సాగు దైవమా మెత్తది పాన్పులా మెత్తది పాన్పులా మెలిలిడు నీచు ఉలక రంగు కన్ను వత్తు కొన్నగా పవలించా నా సహోదరులు గులక రాళ్ళు తనువులు ఎత్తుకురుచుండగా అలాగే పౌలిచ్చేసరే ఆపద్ బాంధవా అనాథ రక్షక కృష్ణయ్య చక్కనయ్యా